హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీజువల్. ఈరోజు ఫ్లేర్ ట్రాన్సాక్షన్స్ని ప్రీమియర్ ప్రోలో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం. మనం ఇక్కడ ప్రివ్యూ ఉంది అవైలబుల్గా, అండ్ ఇవన్నీ కూడా మోషన్ గ్రాఫిక్స్ టెంప్లెట్స్ అనమాట. సో వీటిని ప్రీమియర్ ప్రో లోపలికి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ఈ ట్రాన్సాక్షన్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రివ్యూ చూద్దాం ఒకసారి. దీంట్లో మనకి 4K HD పోర్ట్రైట్ అండ్ స్క్వేర్ అని చెప్పేసి టైప్స్ అయితే ఉన్నాయి. సో మీ వీడియోస్ కనుక ఒకవేళ పోర్ట్రైట్లో ఉన్నాయనుకోండి, పోర్ట్రైట్ యూజ్ చేయండి. స్క్వేర్ షేప్ అయితే లైక్ ఇన్స్టాగ్రామ్ సైజ్ అనుకోండి, స్క్వేర్ షేప్ యూజ్ చేయండి. లేదు హెచ్డి వీడియోస్ 1920x1080 అనుకోండి, సో హెచ్డి యూజ్ చేయండి బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఈవెన్ 4K అయితే 4K. సో మనకి టైప్స్ వచ్చేసరికి ఈ ఫ్లీ ట్రాన్సాక్షన్స్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. సో బేసికల్గా థింగ్ ఏంటంటే మనకి వీడియో లోపలికి వచ్చేసరికి మనం మార్చుకోవచ్చు మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా. ఓకేనా? సో మొత్తం టోటల్గా వచ్చేసి 10 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూద్దాం అసలు వీటిని ఇంపోర్ట్ చేయడం ఎలా ఏంటిది అని చెప్పేసి. సో ఇవి బేసికల్గా మోషన్ గ్రాఫిక్స్ టెంప్లెట్ కాబట్టి మనం ఎసెన్షియల్ గ్రాఫిక్స్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మీరు విండోస్కి వెళ్ళినట్లయితే హియర్ యూ హ్యావ్ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానల్. సో మీరు ఇక్కడ దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానల్ అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ వెరీ సింపుల్ వీటిని లోడ్ చేసుకోవడం కూడా. మీకు ఇక్కడ చూసారా లోకల్ టెంప్లెట్ ఫోల్డర్స్ అని కనిపిస్తున్నాయి కదా, జస్ట్ దీన్ని ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ మీకు సైడ్కి యాడ్ సింబల్ కనిపిస్తుంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను డెస్క్టాప్ పైన ఫ్లేర్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి అయితే ఫోల్డర్ పెట్టుకున్నాను. అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ద ఫ్లేర్ ట్రాన్సాక్షన్స్. అండ్ దీంట్లో ఇక్కడ మనకి మోగ్రాట్ అని కనిపిస్తుంది కదా, ఐ మీన్ మోషన్ గ్రాఫిక్స్ టెంప్లెట్. డబుల్ క్లిక్ ఆన్ ఇట్. మీకు దీంట్లో ఏది కావాలనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇన్సైడ్ వెళ్తే ఏం ఉండదు. సో ఎప్పుడైతే మనం ఫోల్డర్ చూస్ చేసుకుంటామో, నేనైతే ప్రజెంట్ హెచ్డి ఫోల్డర్ అయితే తీసుకుంటున్నా. ఐ జస్ట్ సెలెక్ట్ ఫోల్డర్ అండ్ ఐ సెడ్ ఓకే, దట్స్ ఫైన్. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ అన్నీ వచ్చేసి మీకు క్లియర్గా ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఇలా 1 by 1 రాకపోతే ఇక్కడ సార్ట్ బై నేమ్ అని పెట్టుకోండి, సారీ రీసెంట్ అని పెట్టుకోండి, క్లియర్గా వచ్చేస్తాయి. ఓకే, దట్స్ ఫైన్. సో మనకి ఇక్కడ ఫ్లేర్ 1, ఫ్లేర్ 2 అండ్ ఫ్లేర్ 3 ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే వచ్చేసినాయి క్లియర్గా. సో వీటిని మన వీడియోస్ పైన అప్లై చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో నేను ఫస్ట్ వన్ అయితే తీసుకుంటున్నా. ఆల్రెడీ ప్రీమియర్ ప్రోలో నేను కొంచెం ప్రాజెక్ట్ అయితే వర్క్ చేసుకొని పెట్టుకున్నాను. ఐ మీన్ కొన్ని వీడియోస్ అయితే క్లిప్స్ తీసుకొని పెట్టుకున్నాను, మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుందని చెప్పేసి. ఐ థింక్ మన ఛానల్కి వస్తున్నారంటే వాళ్ళకి ప్రీమియర్ ప్రో పైన గ్రిప్ ఉండే వస్తారు కాబట్టి. ఓకే, సో ఐ డైరెక్ట్లీ సెలెక్ట్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ టు ద వీడియో. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వీడియో క్లిప్కి మధ్యలో ఈ ట్రాన్సాక్షన్స్ని అయితే పెడుతున్నా. ఇక్కడ చూసారు కదా. ఓకే, అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకి ఈ ట్రాన్సాక్షన్ అనేది అదొక క్లిప్ లాగా కవర్ అవుతుంది. సో మనకి బ్యాక్ ఎండ్ వీడియో అయితే కనిపించట్లేదు. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. సో ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్కి వెళ్ళి మీరు ఇక్కడ బ్లెండ్ మోడ్స్ అని కనిపిస్తున్నాయి కదా. సో ఈ బ్లెండ్ మోడ్స్ పైన అయితే క్లిక్ చేసి దీంట్లో మీరు స్క్రీన్ కనుక పెట్టుకున్నట్లయితే ఇది మీకు కావాల్సినట్టుగా కంఫర్టబుల్గా మారిపోతుంది. ఇలా అనమాట, ఒకసారి మీరు చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి వీడియో నుంచి వీడియో చేంజ్ అయినట్టుగా కనిపించట్లేదు. బేసికల్గా ఏంటంటే ఈ రెండు 2 డిఫరెంట్ వీడియో క్లిప్స్. ఓకే, సో జస్ట్ పేస్ట్ ఆన్ ఇట్ లైక్ ఇట్లా దీన్ని ప్రాపర్గా దీనిపైన క్లిప్ని అయితే పెట్టేసుకోండి. అండ్ వెరీ సింపుల్, ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అదేవిధంగా మనకి దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఎసెన్షియల్ గ్రాఫిక్స్ లోపల ఫ్లేర్ కంట్రోల్స్ కూడా వస్తాయి. సో ఈ ఫ్లేర్ కంట్రోల్స్ లోపల మనకి క్లియర్గా ఇక్కడ దీని కలర్ని కానీ డైరెక్షన్ని కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్షన్ ఉంది కదా, చేంజ్ అవుతా ఉంది చూసారా. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్కి. అదేవిధంగా ఇక్కడ కలర్ ఉంది. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ చేంజ్ ఎనీథింగ్ లైక్. సో నాకు ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు బ్లూ అండ్ మెజెంటా కలర్స్ లోపలికి మారిపోతుంది చూడండి, లేదంటే ఆరెంజ్, ఎల్లో, ఇట్లా డిఫరెంట్గా మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు కలర్స్ అనేటివి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఫైన్. ఇంకా టైప్స్ ఏమేమైతే ఉన్నాయో ఒకసారి మనం అయితే చెక్ చేద్దాం. నేను ప్రజెంట్ అయితే మెజెంటా కలర్లో పెట్టాను మీకు చూపించడానికి. అండ్ జస్ట్ సింప్లీ ప్లే ఆన్ ఇట్. చూసారు కదా ఎంత బాగా చేంజ్ అయిందో. అండ్ అదేవిధంగా నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోతాం. ఇక్కడ బ్రౌజర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హియర్ యూ హ్యావ్ వేరియేషన్ ఆఫ్ టెంప్లెట్స్. సో ఒక్కొక్క దాన్ని మనం ఇంపోర్ట్ చేసి ఒకసారి అయితే చూద్దాం. అండ్ మీరు జస్ట్ సింపుల్గా ప్లే చేస్తే మీకు కలర్ మొత్తం చేంజ్ అయ్యి కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ మనకి అది ఆరెంజ్లో, ఇప్పుడు మెజెంటా కలర్ లోపలికి అయితే వచ్చేసింది. సో విల్ గో ఫర్ సెకండ్ వన్. లైక్ ఇక్కడ మనకి ఓన్లీ సింపుల్ ఫ్లేయర్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్గా. సో డైరెక్ట్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ టు ద వర్క్ ఏరియా. అండ్ మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైన్, జస్ట్ ప్లే ఆన్ ఇట్.
అయితే ఇక్కడ మనకి ప్లే అవుతుంది. బట్ ఏంటంటే బ్లాంక్ స్క్రీన్ వస్తుంది. అంటే ఫ్లేర్ యొక్క వీడియోనే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ దీనిపైన క్లిక్ చేసి ఐ మీన్ ఎఫెక్ట్ కంట్రోల్స్ లోపలికెళ్ళి జస్ట్ మీరు ఇక్కడ బ్లెండ్ మోడ్ వచ్చేసి స్క్రీన్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ మన రియల్ వీడియో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు డైరెక్ట్‌గా ఇలా అన్నమాట. అంటే మనకి ఈ వీడియో నుంచి, ఈ క్లిప్ నుంచి మనకి ఈ క్లిప్ లోపలికి థింగ్ అయితే చేంజ్ అవుతుంది. మీరు ఒకసారి చూద్దాం జనరల్‌గా. ఓకే. సో ఇలా ఉపయోగపడతాయి. ఇవి మన రిక్వైర్మెంట్స్ ప్రకారం లైక్ వెడ్డింగ్స్‌లో గానీ, ప్రీ వెడ్డింగ్స్‌లో గానీ ఎక్కడైతే ఫ్లేర్స్ యూజ్ ఉంటాయో అక్కడ ప్రతి ప్లేస్‌లో ప్లేస్ అయితే చేసుకోవచ్చు. అదర్ క్లిప్ కూడా ఉంది. జస్ట్ పేస్ట్ ఆన్ ఇట్. అండ్ సింపుల్ వేలో మనం వీడియోకి అయితే నీట్ లుకప్ అయితే తీసుకొని రావచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ లైక్ ఫుల్గా మనకి వీడియోనే కనిపిస్తుంది. జస్ట్ బ్లెండ్ మోడ్స్ అంటే వీడియో పైన క్లిప్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనం బ్లెండ్ మోడ్స్కి వచ్చినట్లయితే ఈ బ్లెండ్ మోడ్ కూడా మీకు ఎఫెక్ట్ కంట్రోల్స్ లోపల ఇక్కడ కనిపిస్తుంది. ఒపాసిటీ దగ్గర బ్లెండ్ మోడ్ అని చెప్పేసి. సో దీంట్లో స్క్రీన్ పెట్టుకోండి. లేదు నీకు ఇంకా ఒపాసిటీ తగ్గించాలి అనుకుంటే దీని యొక్క ఒపాసిటీని అయితే తగ్గించేసేయండి, సరిపోతుంది. ఓకే. సో ఒపాసిటీ తగ్గిస్తే కొంచెం డల్గా ఉంటుంది. బట్ మనకి రిక్వైర్మెంట్ హైలో ఉంది కాబట్టి పెంచేసుకోండి. ఒపాసిటీ అయితే తగ్గించకండి, ఇంత నీట్గా ఉండకపోవచ్చు. ఇలా అనమాట. ఓకే. ఇక్కడ చూసారా, కొంచెం ముందుకు పెట్టుకుందాం. ఎనీవేస్, సో ఇది థింగ్ అంటే లెన్స్ ఫ్లేర్స్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీరు యూజ్ చేసుకోవచ్చు. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.